హిందూ సాంప్రదాయంలో చాలామంది శివభక్తులు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు డైలీ శివలింగానికి రోజువారీ పూజలు చేయాలా వద్దా అనేది కొత్తకోట శ్రీ కోటిలింగేశ్వర ఆలయ అర్చకులు జగదీష్ గారిని అడిగి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ భక్తితో వారికి ఇష్టమైన దేవుడిని పూజిస్తారు. కొందరైతే శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పూజలు చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక సందేహం ఉంది. శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకోవచ్చా, తెచ్చుకున్నవారు రోజు అభిషేకం చేయాలా అని ఇలా కొందరు సందేహిస్తుంటారు. ఇంట్లో శివలింగాన్ని ఉంచితే ఎలాంటి దోషాలు ఉండవని పూజారి జగదీష్ గారు అంటున్నారు. అయితే శివలింగం మరి పెద్దదిగా ఉండకూడదని చెబుతున్నారు. చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు అదేవిధంగా పూజలు చేయాలి. ఇంట్లో శివలింగాలు ఉండొచ్చు, కానీ ఒక ఫీట్ అంటారు కదా, ఫీట్కి మించి పైన ఉంటే డైలీ ధూప దీప నైవేద్యంలో కంపల్సరీ వేయాలి. అదే చిన్న ఇంత ఆకారం అనుకో శివలింగం, వారానికి ఒకసారి శివలింగం పైన ఒక చెంబు నీళ్లు పోసి ఇంత బొట్టు పెట్టి ధూప దీప నైవేద్యం వేస్తే సరిపోతుంది. శివలింగాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. స్వామి మన ఇంట్లో ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పర్టికులర్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి, అదే మన పాదరాశి లింగం పెట్టుకోవడం వల్ల మన శాంతి కొరకు, మరకత లింగం పెట్టుకోవడం వల్ల సంతాన కొరకు, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్క లింగం ఒక ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు మామూలుగా కాశీలో శివలింగాలు దొరుకుతుంటాయి. మరకత లింగాలు, స్ఫటిక లింగాలు, పాదరస లింగాలు కాశీలో దొరుకుతాయి. శ్రీశైలంలో కూడా లభిస్తాయి మనకు. భోలా శంకరుడిపై చెంబుడు నీళ్లు పోసినా అతను సంతోషిస్తాడు. అలాగే బిల్వపత్రాన్ని సమర్పిస్తే మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఇంట్లో పెట్టుకున్న దేవతలకు రోజు పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే కొంతమంది తమ ఇళ్లలోకి దేవుళ్లను తెచ్చుకుంటారు, కానీ వారు రోజుకు సమయాన్ని కేటాయించలేరు. అలాంటి వారు ప్రతిరోజు తడిగుడ్డను తీసుకొని దేవుడి పటాలను శుభ్రపరచాలని చెప్తున్నారు జగదీష్ గారు.